నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. మొత్తానికి మద్రాస్ హైకోర్టు దేవాలయాల విషయంలో ఇచ్చిన తీర్పు సెన్సేషనల్గా మారింది. అక్కడ డిఎంకే ప్రభుత్వానికి చెంపపెట్టుగా మారింది అంటూ కూడా సోషల్ మీడియాలో మొత్తం మనం వార్తలు చూస్తున్నాం. అసలు మద్రాస్ హైకోర్టు అలాంటి తీర్పు వేయడం వెనుక కారణం ఏంటి? అలాగే అక్కడ ధర్మాసనంలో ఉన్న జడ్జ్ చేసిన వ్యాఖ్యలు అంత కఠినంగా ఎందుకున్నాయి? తమిళనాడు గవర్నమెంట్ చేసిన దాష్టికాలు ఏంటి అనేది నేను ఈ వీడియో ద్వారా పూర్తి వివరాలను అందించే ప్రయత్నం చేస్తా. మొత్తానికి మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పు హిందూయేతరులను అనుమతించరాదు. హిందువుల దేవాలయాలు పిక్నిక్ స్పాట్లా, వాళ్లకు మనోభావాలు ఉంటాయి. ఇది జడ్జి తీర్పుకు ముందు చెప్పిన మాట. హిందూ దేవాలయాలు అనేవి పిక్నిక్ స్పాట్లు కాదు. అక్కడికి వస్తున్నాము అంటే ఆ దేవాలయానికి సంబంధించిన భగవంతుడి మీద పూర్తి నమ్మకం ఉండాలి. అది హిందూయేతరులైనా పర్వాలేదు, కానీ అక్కడికి వచ్చి ఏదో ఫొటోస్ దిగుదాము, టైం పాస్ చేద్దాము, కూర్చొని ముచ్చట్లు ఆడుకుందాము అని అంటే అవి పిక్నిక్ స్పాట్లో లేకపోతే ఏమంటారు పార్కులో కాదు కదా. వాళ్ళకు మనోభావాలు ఉంటాయి, అది కరెక్ట్ కాదని. అసలు ఒక టెంపుల్ విషయంలో మా మనోభావాలు దెబ్బతింటున్నాయి, హిందూయేతరులు గుడికి రాకూడదు అని సెంథిల్ కుమార్ వెళ్ళడానికి కారణం ఏంటి అని అంటే, ఈ తీర్పు చెప్పడానికి కారణం ఏంటంటే పళని ఆలయంతో పాటు దాని ఉప ఆలయాలు ఏవైతే ఉన్నాయో హిందూయేతరులు ప్రవేశించకూడదు అంటూ సెంథిల్ కుమార్ కోర్టును ఆశ్రయించిండు. ఒక ముస్లిం కుటుంబం మొత్తం బుర్కా ధరించి ఆలయ ప్రాంగణంలో పళని కొండపైకి వెళ్ళడానికి ప్రయత్నించింది. దేనికోసం? మొత్తం బుర్కాలు వేసుకొని ముస్లిమ్స్ హిందూ గుడులకు వస్తుంటే మీరు రావద్దు అనేంత మూర్ఖులైతే హిందువులు కాదు. ఎందుకు అనంటే రాని ఏమవుతుంది ఎప్పుడు పట్టించుకోలే, కానీ అక్కడికి మొత్తం వాళ్ళ మత సాంప్రదాయాన్ని ఆచరించుకుంటూ కొండ మీదకి వచ్చేది ఎందుకు అంటే ఫ్యామిలీతో ఫొటోస్ దిగడానికి. వీళ్ళ చర్చి ముందు నిల్చొని ఫోటోగ్రాఫర్లు ఫోటోషూట్ చేసుకొని మేము వెళ్ళిపోతామంటే ఊకుంటారా? లేకపోతే మసీదుల ముందుకు పోయి మేము ఒక ఫోటోషూట్ చేసుకుంటామంటే ఊకుంటారా? మరి హిందూ ఆలయాలకు ఎందుకు అట్లా? దేవుడి మీద నమ్మకం లేదు, ఆ ధర్మం మీద నమ్మకం లేదు, ధర్మం గురించి పట్టించుకోరు, కానీ ఆ ధర్మం చుట్టూ ఉన్న అందాలు మాత్రం వీళ్ళ ఫోటోగ్రాఫ్స్ కావాలి. ఈ విషయంలో ఎప్పుడైతే వాళ్ళు బుర్కాలు ధరించి పైన ఫొటోస్ దిగడానికి వెళ్తున్నామని చెప్పారో కొండపైకి వెళ్ళడానికి వీల్లేదు అని అక్కడున్న సిబ్బంది చెప్పిందట. మీరెవరు చెప్పడానికి? హిందువులే కొండపైకి రావాలని రాసి పెట్టుందా? మేము పోతాం దిగుతాం అన్నట్టుగా మాట్లాడిందట. అప్పుడు ఆయనకు ఆలోచన వచ్చిందంట, వీళ్ళను నిర్మూలించకపోతే రేపు టెంపుల్స్ ఎలా మారిపోతాయంటే ఫోటోషూట్లకు ఉపయోగించుకోవడానికి, లేకపోతే కూర్చొని ముచ్చట్లు పెట్టుకోవడానికి, లేకపోతే లవ్వర్స్ కలుసుకోవడానికి, ఫ్రెండ్స్ కూర్చొని బాతకాని లేయడానికి తయారైపోతాయి. ఆలోచన చేశాడు, ఒక ఆలయానికి వెళ్తున్నామంటే ఆధ్యాత్మికంగా ఆలోచించడానికి వెళ్ళాలి, భక్తి పారవశ్యంతో వెళ్ళాలి, పూర్తి భగవంతుడి మీద నమ్మకంతో వెళ్ళాలి. అక్కడ కూర్చున్నంతసేపు తనవు మనసు మొత్తం కూడా దేవుడి మీద లగ్నం చేయడానికి వెళ్ళాలి. గివొదిలేసి వీళ్ళు ఏం సంస్కృతిని టెంపుల్లోకి తీసుకొస్తారు? ఇదే సంస్కృతిని ఒక మసీదులోకి ఒక చర్చిలోకి తీసుకెళ్తే వీళ్ళు ఊరుకుంటారా? ఊరుకోరు. అక్కడ కఠినంగా ఉండగలుగుతున్నప్పుడు హిందూ ఆలయాల విషయంలో ఎందుకు ఉండలేకపోతున్నాం? సెంథిల్ కుమార్కి వచ్చిన ఈ ఆలోచనే ఆయన కోర్టును ఆశ్రయించేలాగా చేసిందట. అయితే దీనికి సంబంధించి ఎప్పుడైతే జడ్జి తీర్పు చెప్పిందో ఎమ్మటైగా అక్కడున్న దేవాదాయ శాఖకు మండిపోయిందట. ఎందుకు తప్పే ఉంది వస్తే అని అడిగిందట. అప్పుడు కోర్టు దీనికి సంబంధించి భలే ఉదాహరణలు చెప్పింది. బృహదీశ్వర ఆలయంలో పిక్నిక్ స్పాట్గా భావించి మాంసం తిన్నారట వచ్చి కూర్చొని కుటుంబంతో. అలాగే దీనికి సంబంధించి వార్తాపత్రికలో కథనం కూడా వచ్చిందట. ఏదైతే బృహదీశ్వర ఆలయంలో పిక్నిక్ స్పాట్గా అనుకొని కుటుంబంతో వచ్చి దేవుళ్ళు లేరు, నమ్మకం లేదు, దండం లేదు, దశకం లేదు, కూర్చొని మంచిగా మాంసం తింటారట. వీళ్ళకి ఏడా ప్లేస్ దొరకలే. మరి ఇంకొక వార్తాపత్రికలో కూడా ఒక కథనం వచ్చింది. జనవరి 11వ తేదీన మదురైలోని మీనాక్షి సుందరేశ్వర ఆలయంలో ఇతర మత గ్రంథాలతో ప్రార్థన చేయడానికి ప్రయత్నించిండ్రు. అసలు వీళ్ళని ఏమనాలో చెప్పండి? మన టెంపుల్ లోపలికి వచ్చి మన దేవుడు ముందు వాళ్ళ మత గ్రంథాలు తీసి చదువుతారట. అంటే యువతలోకి అసలు ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు. ఏం చేసినా కూడా పాపం వాళ్ళు మైనారిటీలు, మనం ఏమనొద్దు. ఏమన్నా అన్నామనుకో సెక్యులరిజం, లౌకికవాదం, వాళ్ళ మీద మనం తప్పు చేసిన వాళ్ళం అయిపోతాం కదా. ఇంతమంది మనోభావాల మీద వాళ్ళు దెబ్బతీస్తేనే పాపం మైనారిటీలు వదిలేయాలి. కానీ చాలా గట్టిగా స్ట్రాంగ్గా సెంథిల్ కుమార్ ఈ కేసు విషయంలో పోరాడారు. అండ్ ఈ కేసులో ముఖ్యంగా మనం అందరికంటే ఎక్కువగా కూడా కృతజ్ఞతలు తెలపాల్సింది అక్కడున్న జడ్జ్ ఎస్ శ్రీమతి. ఎంత స్ట్రాంగ్ డెసిషన్ తీసుకొని చెప్పారు అంటే
ఉంటాయి. రాజ్యాంగం అది వాళ్ళకి కల్పించిన హక్కు. వాళ్ళ మనోభావాలను దెబ్బతీసే విధంగా పిక్నిక్ స్పాట్ లాగా పెట్టుకొని మాంసం తీసుకొచ్చుకొని తింటాం, లేకపోతే మా గ్రంథాలను తీసుకొచ్చి ఆలయ పరిసరాలలో కూర్చొని చదువుతాం. ఆలయ పరిసరాల్లో కూడా కాదు, విగ్రహం ఏదైతే విగ్రహం ఉంటుందో దానికి ముందు కూర్చొని చదువుతారట. లేకపోతే మేము ఫ్యామిలీ వచ్చి ఫోటో షూట్ చేసుకొని పోతాం. ఊరుకోరు కదా. ఇది ఈ రెండింటిని ఉదాహరణ చేస్తూ ఇలాంటివి జరిగితే వాళ్లకు హిందువులకున్న విశ్వాసాలను నమ్మని వారు ఆలయంలోకి ప్రవేశిస్తే వాళ్లకు రాజ్యాంగం కల్పించిన హక్కుల ఉల్లంఘన అవుతుంది. కాబట్టి వీటిని ఇక మీద జరగరాదు అని దాంతోపాటు 5 నిబంధనలను కోర్టు తమిళనాడు ప్రభుత్వానికి జారీ చేసిందట. ఏం చేసింది అంటే, విశ్వాసం నమ్మకం లేని వారు ఆలయ ధ్వజస్తంభం దాటి ఆలయంలోకి ప్రవేశించకూడదు. ఒకవేళ అన్యమతస్థులు ఎవరైనా మాకు విశ్వాసం ఉంది, మేము ఆలయంలోకి వెళ్ళాలనుకుంటున్నాం, మేము ఆలయంలో దండం పెట్టుకోవాలనుకుంటున్నాం అని చెప్తే వాళ్ళ పేరు అడ్రస్ మొత్తం రిజిస్టర్ చేయాలి. అలాగే దీనికి సంబంధించి గుడి ఆవరణానికి బయటే అంటే ధ్వజస్తంభానికి యువతలే అన్యమతస్థులు, ధర్మం మీద నమ్మకం లేని వాళ్ళు, దేవుడి మీద విశ్వాసం లేని వాళ్ళు గుడిలోకి ప్రవేశించకూడదు అని బోర్డ్స్ వాళ్ళకు అర్థమయ్యే భాష లాంగ్వేజ్లో పెట్టాలి. తమిళనాడులో ఏం మాట్లాడితే అది. కొంతమందికి తమిళనాడు లాంగ్వేజ్ రాదు అక్కడికి వచ్చేటోళ్ళకి, అంటే హిందీ మస్ట్. అట్లే ఒక 4-5 భాషల్లో ఆ బోర్డ్స్ కంపల్సరీ పెట్టాలి ఈ ఆలయాలకు సంబంధించి. అవి లేకపోతే మాత్రం ఊరుకోము. ఇలా కొన్ని ఆదేశాలను జారీ చేశారట. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అనంటే, దేవాదాయ శాఖ గురించి మాట్లాడుకోవాలి. తమిళనాడు దేవాదాయ శాఖ, తమిళనాడు ప్రభుత్వం అనేది హిందూ ధర్మం మీద ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో కుళ్ళు కుతంత్రం చేసుకునే ఉంటుంది. స్టాలిన్ ప్రభుత్వం అంటేనే హిందూ వ్యతిరేక ప్రభుత్వం అని ఈరోజు తమిళనాడు మొత్తం మాట్లాడుకునే స్థితికి ఉంది. దానికి కూడా ఉదాహరణ నేను చెప్తా చూడండి. దేశం కాదు ప్రపంచంలోనే రామ్లల్లా విగ్రహ ప్రతిష్టకు జరిగి ఆ విగ్రహ ప్రతిష్ట సందర్భంగా మన చుట్టూ ఉన్న దేవాలయాలన్నిటినీ కూడా శుభ్రం చేసుకొని పూజా కార్యక్రమాలు నిర్వహించాలి అని అంటే నిర్మలా సీతారామన్ చాలా క్లియర్గా చెప్పింది. తమిళనాడులో మాత్రం అలాంటివి చెయ్యొద్దు అని చెప్పిండ్రు అని. మేము అట్లా ఏం లేదు అని అంటే దానికి సంబంధించిన కథనాలు ఎమ్మటే బయటకు వచ్చినాయి. అండ్ ప్రత్యేక పూజలు చేసుకోవడానికి పోలీస్ డిపార్ట్మెంట్ అంటే అయోధ్య రామ్లల్లా విగ్రహ ప్రతిష్ట రోజు ఏమన్నా పూజలు ప్రత్యేకంగా ర్యాలీలు ఇవి చేయాలని 288 గుళ్లకు సంబంధించి అప్లికేషన్లు పెడితే 4 పర్మిషన్ ఇచ్చిండ్రట వీళ్ళు. అంటే ఎంత క్రూరంగా ఆలోచిస్తున్నారు, ఎంత దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఆలయాల విషయంలో. అసలు దేవాదాయ ధర్మాదాయ శాఖ అంటే ఏంది? ఆలయాల నుంచి రాబడి సొమ్ము సంపాదించుకొని రాష్ట్ర ప్రభుత్వానికి జీ హుజూర్ అన్నట్టు బ్రతకడమా? ధర్మాన్ని కాపాడాల్సిన వాళ్ళు కదా. కోర్టు అలాంటి తీర్పిస్తే హర్షించాలి. కానీ అక్కడ వాళ్ళు వ్యతిరేకించినట్టు ఎందుకు రాకూడదని, వీళ్ళ ఆదాయం పడిపోతుందేమో. టికెట్లు తీసుకొని ఫోటోలు దిగడానికి వస్తే వీళ్ళకి వచ్చే ఆదాయం దండిగా ఉంటుంది కదా, ఈ ఆదాయాన్ని తీసుకెళ్ళి ఇంకెక్కడో పెట్టుకోవాలని కావచ్చు. కానీ స్టాలిన్ ప్రభుత్వానికి లోక్సభ ఎన్నికల్లో చుక్కలు తప్పవు. తమిళనాడు రాజకీయాలకు సంబంధించి కూడా నేను పూర్తి అనాలిసిస్ని ఇవాళ కానీ రేపు కానీ మీకు అందించే ప్రయత్నం చేస్తా. అసలు ఇప్పుడు ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయో కూడా చెప్తా. ఇదంతా కూడా స్టాలిన్ స్వయంకృత అపరాధమే. డిఎంకే ప్రభుత్వం హిందుత్వం మీద చేస్తున్న దాష్టికమే. ఈరోజు ఆ పార్టీ తమిళనాడులో కాలగర్భంలో కలిసిపోవడానికి సిద్ధంగా ఉంది. దేవుడితోటి ధర్మంతో ఎప్పుడు పెట్టుకోవద్దు. ఆ రెండింటితో పెట్టుకున్న వాళ్ళకు మనుగడ లేదని మన చరిత్ర చెప్పింది. ఇప్పుడు కూడా మన కళ్ళ ముందు జరుగుతోంది. ఇప్పుడు అర్థమైంది కదా క్లియర్గా. సెంథిల్ కుమార్ అంత కొట్లాడి కోర్టుకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ఎస్ శ్రీమతి ఏ ఆధారాలను తీసుకొని చాలా క్లియర్గా స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చింది. ఇచ్చిన తర్వాత కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ తమిళనాడుకి సంబంధించి ఎలాంటి వ్యతిరేకతను చూపించింది, ధర్మం మీద పదే దాడి చేయడానికి అవకాశాలను ఎలా వెతుక్కుంటుంది అనేది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే జాయిన్ అనే బటన్ కనిపిస్తుంది, అది ఒక్కసారి క్లిక్ చేస్తే 1 to 4 లెవెల్స్ వస్తాయి. ఏదో ఒక లెవెల్లో మీరు మాకు సపోర్ట్ చేయండి. మీలాంటి వాళ్ళ సపోర్ట్ ఈరోజు మా ఛానల్కి చాలా 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 అవసరం. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి వీడియోలను మీ ముందుకు తీసుకురావడానికి, సాంకేతిక పరంగా ఛానల్ని డెవలప్ చేసుకోవడానికి కూడా మాకు చాలా యూజ్ అవుతుంది. గమనిస్తారని ఆశిస్తున్నాం. స్టే విత్ us.